కోవిడ్-19 ఇది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఎన్నో మిలియన్ల మందికి సోకింది మరియు కొన్ని వందల వేల మందిని చంపేసింది. అంతేకాదు ఇది మనం జీవించే విధానాన్ని, పనిచేసే విధానాన్ని, ఇంకా ఎన్నో మార్పులను మన జీవితాల్లోకి తెచ్చింది. మరి మన జీవితాలు ఎప్పటిలాగా మామూలు స్థితికి వచ్చేది ఎప్పుడు? కొంతమంది అయితే వ్యాక్సిన్ వచ్చేదాకా మన జీవితాలు అంతే అని అంటారు. మరి ఈ వ్యాక్సిన్ రావడానికి ఒకవేళ 2 సంవత్సరాలు పడితే ఏమవుతుంది? అలానే అసలు ఈ వ్యాక్సిన్ మన బాడీకి ఏం చేస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది కరోనాని గుర్తించి మన శరీరానికి హాని చేయకుండా పోరాడుతుంది. కాబట్టి ఈ వైరస్ గురించి తెలుసుకున్నప్పుడు మీ శరీరానికి కోవిడ్-19తో ఎలా పోరాడాలో తెలుస్తుంది. ప్రస్తుతం వైరస్ యొక్క జెనెటిక్ కోడ్ మనకి తెలిసింది. ఇది వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. కానీ దీనితో పాటు శాస్త్రవేత్తలకు కావాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అందువల్ల కొంతమంది నిపుణులు వ్యాక్సిన్ రావడానికి 2 సంవత్సరాల వరకు టైం పట్టొచ్చని అంటున్నారు. కాబట్టి అప్పటి వరకు మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒకవేళ కోవిడ్-19 పాండమిక్ ఇంకొక 2 సంవత్సరాల పాటు కొనసాగితే ఇప్పుడున్న పరిస్థితులు ఏమీ కొనసాగవు. అలానే ఈ 2 సంవత్సరాలు మీరేమీ ఇంట్లోనే ఉండరు. ప్రపంచం మొత్తంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గేటప్పుడు ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తాయి. కాబట్టి ప్రజలు తిరిగి పనికి వెళ్ళవచ్చు. అలానే నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు. కొన్ని రీటైల్ స్టోర్స్లో డిస్ఇన్ఫెక్టింగ్ రోబోట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొన్ని షాప్స్లో సర్ఫేస్ మీద ఉన్న వైరస్ని చంపే యూవీ లైట్ అటాచ్మెంట్స్ని కూడా చూడవచ్చు. చాలా దుకాణాలు తిరిగి తెరుచుకున్నప్పటికీ ఇంతకుముందు ఉండే క్రౌడ్ ఇప్పుడు కూడా ఉంటుందని ఆశించవద్దు. ఒకవేళ ఎక్కువ మంది ఒకేసారి వస్తే లైన్లో నిలబడే అవకాశం ఉంది. మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు 6 అడుగుల ఫిజికల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఉండాలి. షేక్ హ్యాండ్స్ కానీ, పబ్లిక్ని టచ్ చేస్తూ మాట్లాడే పనులు కానీ నార్మల్గా ఉండవు. కానీ ఇక్కడ అందరికీ నార్మల్ అనిపించే విషయం ఏంటంటే అందరూ మాస్క్లను ధరిస్తారు. ఈ మాస్కులు మన జీవితంలో ఒక ఫ్యాషన్ ఐటమ్స్గా మారవచ్చు. మీరు రాబోయే 2 ఏళ్లలో బయట ప్రదేశాలకు ప్రయాణించాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఫుల్ బాడీ డిస్ఇన్ఫెక్షన్ డివైసెస్ని ప్రారంభిస్తారు. ఇవి ఒక వ్యక్తిని 40 సెకండ్లలో డిస్ఇన్ఫెక్ట్ చేస్తాయి. అలానే మీ చర్మంపై, మీ బట్టలపై ఉన్న వైరస్ని చంపేస్తాయి. మీరు విమానాల్లో ట్రావెల్ చేసే ముందు కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో 10 నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా తిరిగి రీఓపెన్ అయితే పార్కులు, జిమ్లు, ఇంకా స్కూళ్ళు కూడా తెరిచే అవకాశం ఉంది. చివరికి సోషల్ డిస్టెన్సింగ్ గురించి మరియు చేతులు సరిగ్గా కడగటం ఎలాగో నేర్చుకోవడం పాఠశాల పాఠ్యాంశాల్లో ఒక భాగంగా మారుతుంది. అన్నీ రీఓపెన్ అయ్యాయి కదా అని పెద్ద పెద్ద ఈవెంట్స్కి, పార్టీలకి వెళ్ళాలని ఆశించవద్దు. ఎందుకంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండటం వలన కోవిడ్-19 ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీకు ఇటువంటి ఆలోచన ఉంటే వాటిని వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోండి. మీరు ఈ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంటే ఇకపై మీ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ చేసే ఛాన్సెస్ ఉండవచ్చు. మరి తిరిగి వాళ్ళ పనికి వెళ్ళలేని కొంతమంది పరిస్థితి ఏంటి? స్టోర్స్ కానీ, మాల్స్ కానీ ఓపెన్ అయినప్పుడు కొంతమంది కస్టమర్స్ మాత్రమే ఉండటంతో ఎంప్లాయీస్ కూడా కొంతమందే ఉంటారు. దీనివలన చాలామంది ఉద్యోగాలు కూడా పోతాయి. దీనివలన మన మంత్లీ ఇన్కమ్ని సేవ్ చేస్తూ ఎక్స్పెండిచర్స్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మన గవర్నమెంట్ కానీ, ప్రజలు కానీ కేర్ఫుల్గా లేకపోతే కోవిడ్-19 సెకండ్ వేవ్ కూడా రావచ్చు. ఒకవేళ నిజంగా కోవిడ్-19 సెకండ్ వేవ్ వస్తే ప్రపంచంలోని అన్ని గవర్నమెంట్స్ కరోనా స్ప్రెడ్డింగ్ ఆపడానికి అక్కడి ప్రజల బ్యాంక్ రికార్డ్స్ని, ఫోన్ యూసేజ్ని ట్రాక్ చేసే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి ఎవరు బయటికి వెళ్ళారో, అలానే ఎవరెవరు పెద్ద ఈవెంట్స్కి వెళ్ళారో తెలుస్తుంది. ఒకవేళ కోవిడ్-19 సెకండ్ వేవ్ రాకపోతే మనందరికీ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కులో ఉన్న లైఫ్ కంటిన్యూ అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కోవిడ్-19 వ్యాక్సిన్ని డెవలప్ చేయడానికి 70 టీంల కంటే ఎక్కువ మంది డాక్టర్స్, సైంటిస్ట్స్ వర్క్ చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్స్ని టెస్ట్ చేశారు. అవి బాగా పనిచేస్తే ప్రొడక్షన్ని పెంచాలి. తరువాత వాటిని ప్రపంచమంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇదంతా జరిగిన తర్వాత మనం మన నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. మరి కోవిడ్-19 నుంచి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమా? మనం కోవిడ్-19 నుంచి ఫైట్ చేయడానికి యూవీ లైట్స్ని యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పటి వరకు బ్యాక్టీరియాని కిల్ చేయడానికి 2 రకాల యూవీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి కెమికల్స్ని వాడి,
ఇంకొకటి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ని 200 నుండి 300 నానోమీటర్ల రేంజ్లో ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా దీన్ని వాడతారు. ఏది ఏమైనప్పటికీ కోవిడ్-19 వైరస్ని కిల్ చేయడానికి చాలా హై లెవెల్స్ ఆఫ్ అల్ట్రావైలెట్ లైట్ అవసరం అవుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పెన్ స్టేట్ మరియు యూనివర్సిటీ ఆఫ్ మినసోతా రీసెర్చర్స్ రీసెంట్గా హై లెవెల్స్ ఆఫ్ యూవీ లైట్ని కండక్ట్ చేసే ట్రాన్స్పరెంట్ కండక్టర్ని కనుక్కున్నారు. ఇవి కరోనా వైరస్ని చంపడానికి ఉపయోగపడతాయి. ఇది సక్సెస్ అయితే దీన్ని పబ్లిక్ ప్లేసెస్లో, ఎయిర్పోర్ట్స్లో ఇలా క్రౌడ్ ఉండే ప్లేసెస్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వాడతారు. మనం యూవీ లైట్స్ని వాడినా కూడా అది మన బాడీ బయట ఉన్న వైరస్ని మాత్రమే కిల్ చేస్తుంది. మన బాడీలో ఉన్న వైరస్ని చంపాలంటే ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ వ్యాక్సిన్. ఇది తొందరగా అందరికీ అందుబాటులో రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.